బ్రేకింగ్ న్యూస్ ఏపీ మాజీ సీఎం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరవుతున్నారు. అక్రమాస్తుల కేసులో ఏళ్లుగా జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఆయన కోర్టుకు వస్తున్నారు. ఇక 6 ఏళ్ల ముందు అంటే 2020 జనవరి 10న ఆయన కోర్టుకు హాజరయ్యారు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఆయన కోర్టుకు హాజరు కానున్నారు. నిజానికి జగన్ సీఎం కాకముందు ప్రతి వారం నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యేవారు. పాదయాత్ర సమయంలో అయితే విరామం తీసుకుని మరీ కోర్టుకు హాజరయ్యేవారు. కానీ సీఎం అయిన తర్వాత అనేక కారణాల వల్ల ఆయన విచారణ నుంచి మినహాయింపు పొందారు. నిజానికి ఇప్పుడు కూడా అనేక కారణాలు ముందుంచి విచారణ నుంచి మినహాయింపు పొందేందుకు ప్రయత్నించారు. కానీ సిబిఐ అధికారులు మాత్రం వెనక్కి తగ్గలేదు. డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతుందని, ఆయన ప్రత్యక్షంగా హాజరు కావాల్సిందేనని వాదించారు. దీంతో కోర్టు నెల 21న ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. ఇక ఒకరోజు ముందుగానే ఆయన కోర్టుకు హాజరవుతున్నారు. అక్రమాస్తుల కేసులో ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకున్న విజువల్స్ ని మనం జగన్ అని స్క్రీన్ పైన చూస్తున్నాం. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, సీఎం అయిన కారణంగా ఇన్నాళ్లు మినహాయింపు పొందిన జగన్ ఇప్పుడు ఎట్టకేలకు అటు నాంపల్లి కోర్టులో హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది మనకి. ఇప్పటికే అభిమానులందరూ కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకోవడం కూడా మనం చూస్తున్నాం. అయితే కోర్టుకి ఏ సమయానికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు సురేష్? మరికొద్ది సేపట్లోనే నాంపల్లికి జగన్ చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే సిబిఐ కోర్టుకి రాబోతున్నారు. జగన్ వెనకాల దాదాపు 1000 మంది అభిమానులు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు అడుగడుగున ఆంక్షలు పెడుతూ జగన్ కి సంబంధించిన కాన్వాయ్ ని పంపిస్తున్నారు. ప్రస్తుతం నాంపల్లి కోర్టుకి మరికొద్ది సేపట్లోనే జగన్ రాబోతున్నాడు. నాంపల్లి కోర్టు వద్ద కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇక్కడ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం సెంట్రల్ జోన్ డీసీపీ అదేవిధంగా టాస్క్ ఫోర్స్ డీసీపీ ఆధ్వర్యంలో ఇక్కడ పూర్తిగా భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరు కూడా బయట వ్యక్తులు నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లోకి రావద్దు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వారందరినీ కూడా పంపించి వేస్తున్నారు. అయితే దాదాపు 6 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాబోతున్నాడు. గతంలో ఆయన పాదయాత్ర చేసే సమయంలో కూడా ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యేవారు. మళ్ళీ ఈ 6 ఏళ్ల తర్వాత ఆయన సీఎం అయ్యాడు కాబట్టి వ్యక్తిగతంగా హాజరుకు మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి కూడా సిబిఐ కోర్టులో గతంలో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ మేరకు ఆయనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వడం జరిగింది. అయితే మళ్ళీ ఆయన సీఎం గా ఓడిపోయారు. ప్రస్తుతం ఎమ్మెల్యే మాత్రమే ఉన్నాడు కాబట్టి అతనికి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వద్దు అని చెప్పేసి సిబిఐ కౌంటర్ దాఖలు చేయడంతో ఖచ్చితంగా వ్యక్తిగతంగా ఈ అక్రమాస్తుల కేసులో హాజరు కావాల్సిందే అని చెప్పేసి కూడా సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు నాంపల్లి సిబిఐ కోర్టుకు మరికొద్ది సేపట్లోనే జగన్ రాబోతున్నాడు. ఆయనకు సంబంధించిన మొత్తం 31 కేసుల్లో విచారణకు హాజరవుతున్నారు. అయితే ఇప్పటికే ఛార్జ్ షీట్ కి సంబంధించి 11 ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం జరిగింది. ఈ కేసులో చాలా మందిని విచారించడం జరిగింది. ఈ కేసులోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి చెంచల్గూడ జైల్లో కూడా దాదాపు చాలా నెలల పాటు ఉండడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి హాజరు కాబోతున్నాడు కాబట్టి వ్యక్తిగతంగా హైదరాబాద్ కి ఇటు ఏపీతో పాటు తెలంగాణకు సంబంధించిన జగన్మోహన్ రెడ్డి అభిమానులు భారీగా చేరుకోవడంతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం The person you are speaking with has రైట్ సురేష్, మీరు అలాగే హోల్డ్లో ఉండండి. మనం చూస్తున్నాం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి కోర్టుకు చేరుకోనున్నారు వైఎస్ జగన్. చాలా ఏళ్ల తర్వాత ఆయన ఇప్పుడు ప్రత్యక్షంగా అటు నాంపల్లి కోర్టులో హాజరవుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు అనేక సార్లు ఆయన మినహాయింపు పొందారు. అయితే పాదయాత్ర చేస్తున్న సమయంలో అయితే ఆయన పాదయాత్రని వాయిదా వేసుకుని మినహాయింపు తీసుకోకుండా కోర్టుకి హాజరైన క్రమాన్ని కూడా మనం చూసాం. ఇక 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అటు కోర్టులో హాజరవటం 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత
ప్రాధాన్యత సంతరించుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. 2013 నుంచి కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ ఒక పక్కన బెయిల్లో ఉన్నారు. నాంపల్లి కోర్టులో ఇప్పుడు విచారణకు హాజరవుతున్న తీరును కూడా మనం చూసాం. కాసేపట్లో నాంపల్లి కోర్టుకి హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. 2020 జనవరి 10న ఆయన కోర్టుకు హాజరయ్యారు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఈ కోర్టుకి హాజరు కానున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రతి వారం ఇంతకుముందు నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యేవారు జగన్. పాదయాత్ర సమయంలో కూడా అదే విధంగా చేశారు. కానీ సీఎం అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన విచారణకి మినహాయింపు పొందారు. ఇక ఇప్పుడు అయితే ఖచ్చితంగా కోర్టుకి మీరు హాజరు అవ్వాల్సిందే అని చెప్పి సిబిఐ అధికారులు ఎక్కడికక్కడ వాదనలు వినిపించిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన ప్రత్యక్షంగా హాజరు కావాల్సిందేనని కోర్టు తీర్పునివ్వడం కూడా మనం చూస్తున్నాం. ఇక ఈ నేపథ్యంలో 21 వరకు మీరు ఎప్పుడైనా కోర్టులో హాజరు అవ్వాలని చెప్పిన కోర్టు ఆదేశాల మేరకు ఆయన ఒక రోజు ముందే ఈ రోజు నాంపల్లి కోర్టులో హాజరవుతున్నారు. దీంతో ఏ విధంగా విచారణ జరుగుతుందని చెప్పుకోవచ్చు, లేదంటే ఏ విధంగా వాదోపవాదనలు జరిగే అవకాశం ఉందో కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. రైట్ సురేష్, ఇప్పటికే మనం చూస్తున్నాం ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి కోర్టుకి వెళ్తున్నారు వైఎస్ జగన్. అయితే ఎటువంటి వాదోపవాదనలు జరిగే అవకాశం కనిపిస్తుంది నాంపల్లి కోర్టులో? అంటే అక్రమాస్తుల కేసు అనేది జగన్మోహన్ రెడ్డి కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నాడు. కేసును త్వరగా విచారించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇన్ని రోజుల పాటు ఆయనకి వ్యక్తిగతంగా మినహాయింపు ఉండేది హాజరుకు. కాబట్టి ఆ మినహాయింపు తొలగించారు. కాబట్టి ఈ రోజు విచారణ కోర్టు సిబిఐ కోర్టులో ఉంది. కాబట్టి ఆయన ఏపీ నుండి వ్యక్తిగతంగా సిబిఐ కోర్టులో హాజరు అయ్యేందుకు ఈరోజు రావడం జరుగుతుంది. ప్రస్తుతం మరికొద్ది సేపట్లోనే ఒక 10-15 నిమిషాల్లో సిబిఐ కోర్టుకు వచ్చి ఆయన కోర్టులో హాజరైన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారంట. అయితే ఈ కేసుకు సంబంధించి 6 సంవత్సరాల క్రితం ఆయన వ్యక్తిగతంగా నాంపల్లి సిబిఐ కోర్టుకు రావడం జరిగింది. ఆ తర్వాత సీఎం అయిన తర్వాత సెక్యూరిటీ రీజన్స్ సీఎంకి సంబంధించిన షెడ్యూల్ బిజీగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో తనకి మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన కోరడంతో సిబిఐ కోర్టు కూడా మినహాయింపు ఇచ్చింది. అయితే మళ్ళీ గతంలో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాబట్టి ఈ మినహాయింపు ఇవ్వద్దు అని చెప్పేసి కూడా సిబిఐ కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. ఆ కౌంటర్కు అనుగుణంగా సిబిఐ కోర్టు కూడా ఖచ్చితంగా వ్యక్తిగతంగా సిబిఐ కోర్టులో హాజరు కావాల్సిందే అని చెప్పేసి కూడా జగన్కు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిబిఐ నాంపల్లి కోర్టుకు హాజరవ్వేందుకు ప్రస్తుతం వస్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత సిబిఐ కోర్టులోకి ఆయన వెళ్ళి ఈ కేసుకు సంబంధించి వ్యక్తిగతంగా హాజరు కాబోతున్నాడు. ఆ తర్వాత తిరిగి వెళ్తారు. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అనేక సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీల్లో అక్రమంగా పెట్టుబడులు పెట్టారు. రాజశేఖర రెడ్డి నమోదు చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఈ కేసు సంబంధించి అక్రమ సంబంధించి కొన్ని ఆస్తులను కూడా సిబిఐ అటాచ్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి త్వరగతిగా విచారణ పూర్తి చేసి ఏదైతే మొత్తం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆస్తులు కావచ్చు, ఆయన అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులను ఇప్పటికే ఈ సిబిఐ అటాచ్ చేసింది. కాబట్టి ఆ కేసులో తీర్పు వస్తే పూర్తిగా ఏం జరుగుతుంది అనేది కూడా తెలిసే అవకాశం. కానీ ఇంకా ఈ కేసు ట్రయల్ దశలోనే ఉంది. కాబట్టి సిబిఐ కూడా ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేసింది. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు కూడబెట్టాడు, ఆయన ఏ విధంగా లబ్ధి పొందాడు, వాటికి సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా ఛార్జ్షీట్ రూపంలో సిబిఐ కోర్టు హాజరు కాలేదు. కాబట్టి జగన్మోహన్ తరఫున న్యాయవాదులు కోర్టులో హాజరవుతున్నవారు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదులు నాంపల్లి సిబిఐ కోర్టుకు చేరుకోవడం జరిగింది. ఆయన చివరిసారి 2020 జనవరి 10న కోర్టులో హాజరయ్యారు. ఆ తర్వాత మళ్ళీ కాలేదు. కాబట్టి ఈ నెల 21న వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పారు. కానీ ఈరోజే సిబిఐ ప్రస్తుతం ఇంకా జగన్మోహన్ రెడ్డి బయట ఉంటున్నాడు. కాబట్టి కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆయన అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వారందరినీ కట్టడి చేయడానికి పోలీసులు ఉదయం నుంచే నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా మొత్తం భారీ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ బేగంపేట ఎయిర్పోర్ట్ కు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి అభిమానులు బేగంపేట ఎయిర్పోర్ట్ కు
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి కోర్టు దగ్గర అలాంటి పరిస్థితులు మళ్ళీ కాకుండా ఇక్కడ పోలీసులు అయితే భారీ భద్రతను అయితే ఏర్పాటు చేశారు. నాంపల్లి గేట్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. కేసుకు సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉంటారో వారిని తప్ప, అడ్వకేట్స్ని తప్ప ఇంకా మిగతా వారిని ఎవరిని కూడా కోర్టులో కూడా అనుమతించట్లేదు. కోర్టు వద్ద భారీ భద్రతని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొత్తం 31 కేసుల్లో జగన్మోహన్ తెలపడం జరిగింది. ఇక డిశ్చార్జ్ పిటిషన్ పై కూడా రోజువారీ విచారణ జరుగుతుంది. అయితే నిందితులు ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని చెప్పేసి కూడా సిబిఐ కోరడంతో ఖచ్చితంగా సిబిఐకి సంబంధించి కేసు ఎదుర్కొంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. దీనికి సంబంధించే ఇప్పుడు వ్యక్తిగతంగా హాజరు కాబోతున్నారు. అయితే ఇన్ని రోజుల పాటు దాదాపు అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా హాజరయ్యేందుకు మినహాయింపు ఇవ్వాలని కోరినప్పటికీ కూడా జగన్, కానీ కోర్టు దానికి నిరాకరించింది. ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే అని కొద్దిసేపటి క్రితమే చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత బేగంపేట నుంచి సోమాజిగూడ, పంజాగుట్ట మీదుగా నాంపల్లి కోర్టుకు వస్తున్నారు. ఆయన వెనకాల కూడా భారీ ఎత్తున అభిమానులు వస్తుండడంతో నాంపల్లి కోర్టు వద్ద మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జగన్ అభిమానులు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు కూడా ఇక్కడ ఉండకుండా వారందరినీ పంపించి వేయడం జరుగుతుంది. ప్రస్తుతం పోలీసులు అయితే భారీ భద్రతను ఇక్కడ ఏర్పాటు చేశారు. మరొక 10 నిమిషాల్లోనే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఆ తర్వాత కోర్టులోకి వెళ్లి కోర్టులో ఆయన కేసుకు సంబంధించి వ్యక్తిగతంగా హాజరై న్యాయమూర్తి ముందు ఆ తర్వాత తిరిగి ఇక్కడ నుంచి వెళ్తున్నారు. అయితే అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కేసు గత కొన్ని సంవత్సరాలుగా కోర్టులో నడుస్తుంది. కానీ కేసులన్నీ కూడా త్వరగా పరిష్కారం చేసి తీర్పులు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా డిశ్చార్జ్ పిటిషన్ పైనే ప్రస్తుతం విచారణ జరుగుతుంది. కాబట్టి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ కేసు డిశ్చార్జ్ పిటిషన్ పై ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ కేసుకు సంబంధించి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ కేసులో అనేక మందిని నిందితులుగా చర్చించడం జరిగింది. అప్పటి మాజీ మంత్రులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కేబినెట్ లో పనిచేసినటువంటి మంత్రులు కూడా ఈ కేసులో కొంతమందిని రెడ్డి క్యాబినెట్లో పనిచేసినటువంటి మంత్రులు కూడా ఈ కేసులో కొంతమందిని నిందితులుగా చేర్చడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన మొత్తం లబ్ధి పెద్ద ఎత్తున పొందిన వారే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు అని చెప్పేసి కూడా జగతి పబ్లికేషన్ కావచ్చు, భారతీ సిమెంట్స్, ఇవన్నిటి కంపెనీలలో కూడా పెట్టుబడులు పెట్టారు. కాబట్టి ఆ పెట్టుబడులన్నీ కూడా ప్రభుత్వంతో లబ్ధి పొందిన వాళ్ళే తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూరే విధంగా పెట్టుబడులు పెట్టారని చెప్పేసి కూడా సిబిఐ అభియోగాలు మోపింది. దానికి సంబంధించిన ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే మరికొద్ది సేపట్లోనే జగన్మోహన్ రెడ్డి రాబోతున్నట్టు తెలుస్తుంది. పోలీసులు కూడా ఇక్కడ అలర్ట్ కావడం జరిగింది. ఎస్ సురేష్, 6 ఏళ్ల తర్వాత ఆయన మళ్ళీ కోర్టు మెట్లెక్కుతున్నారని చెప్పుకోవచ్చు. మనం 2013 నుంచి కూడా బెయిల్ మీద ఉన్న జగన్ ఇప్పుడు ఎట్టకేలకు కోర్టు మెట్లెక్కుతున్నారు కదా. అయితే ఎటువంటి వాదోపవాదనలు జరిగే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు. ప్రధానంగా నేను వ్యక్తిగతంగా హాజరు కాలేను, మినహాయింపు కావాలని ఈసారి కూడా ఆయన పిటిషన్ దాఖలు చేయడం కూడా మనం చూస్తున్నాం. సిబిఐ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని పట్టుబట్టిన తీరును కూడా మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఈ రోజు ఎటువంటి వాదన జరుగుతుంది అని చెప్పి ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం నెలకొందని చెప్పుకోవచ్చా సురేష్? అంటే కేవలం కేసు రోజువారీ విచారణ ఏదే విధంగా ఉంటుందో ఆ విచారణకి ప్రస్తుతం జగన్ వస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఏదో తీర్పు వచ్చే అవకాశం లాంటివి కాకుండా రెగ్యులర్గా అంటే కేసు విచారణ కోర్టులో జరిగినప్పుడు ఖచ్చితంగా కేసుకు సంబంధించిన నిందితులు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. విచారణ రోజు నిందితులంతా కోర్టుకు రావాల్సి ఉంటుంది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కోర్టుకు వస్తున్నాడు. ఆయన కోర్టుకు వచ్చి హాజరయ్యి అటెండెన్స్ అన్నమాట. ఏంటంటే ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది కాబట్టి ఒకవేళ న్యాయమూర్తి ఏంటంటే ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఫర్దర్గా వాయిదా వేసినప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాల్సి ఉంటుంది. ఏ రోజు సిబిఐ కోర్టులో జగన్కి సంబంధించిన ఆస్తుల కేసు విచారణ ఉంటుందో ఆ రోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇక రెగ్యులర్గా ఇప్పుడు ఏదైతే రెగ్యులర్గా గతంలో ఏ విధంగా వారానికి ఒకసారి కేసుకు వచ్చేవారో ఇప్పుడు కూడా ఖచ్చితంగా మళ్ళీ విచారణకు వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం పోలీసులు కూడా ఇక్కడ మొత్తం అందరినీ కూడా పక్కకు పంపించే ప్రయత్నం ఏదైతే
కేసులకు సంబంధించి హాజరై ఈరోజు ప్రజెంటేషన్ ఇచ్చి మాత్రమే ఇక్కడ నుంచి వెళ్ళిపోయే అవకాశం కనబడుతుంది. కాబట్టి ప్రస్తుతం పూర్తిగా ఇక్కడ పోలీసులు ఆంక్షలు పెట్టి మొత్తం ఎవరు కూడా ఇక్కడ ఉండకుండా పంపించి వేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి ఇక్కడ పోలీసులు మీడియా పాయింట్ ని కూడా మార్చేసి పక్కకి పంపించి వేస్తున్నారు. ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రస్తుతం అయితే ఒకవైపు మళ్లించేసి జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్లేందుకు క్లియర్ గా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరు బయట వ్యక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారెవరు మళ్ళీ ఇటువైపు రాకుండా పోలీసులు అయితే భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. జగన్ ఆల్రెడీ కొద్దిసేపట్లోనే అంటే 5-10 నిమిషాల్లోనే ఇక్కడికి పోతున్నాడు కాబట్టి పోలీసులు అయితే భారీ భద్రతను ఏర్పాటు చేసి ఇటువైపు ఎవరు రాకుండా రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జగన్ రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జగన్ ఈ అక్రమాస్తుల కేసులో హాజరైన తర్వాత ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోతాడు. ప్రస్తుతం అయితే పోలీసులు ఎవరిని కూడా ఇక్కడ ఉండకుండా పంపించేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే జగన్కి సంబంధించి వ్యక్తిగతంగా హాజరవుతున్నారో ఇక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి మొత్తం 31 కేసులు జగన్మోహన్ రెడ్డిపై నమోదు చేయడం జరిగింది. 11 ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేయడం జరిగింది. దాదాపు అన్ని అంటే జగన్ కంపెనీలోకి ఎలా పెట్టుబడులు వచ్చాయి, ఎవరెవరు పెట్టుబడులు పెట్టారు, ప్రభుత్వం నుంచి ఎవరెవరు ఎంత లబ్ధి పొందారు, వాటికి సంబంధించిన ఛార్జ్ షీట్ రూపంలో మొత్తం కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక ఈ కేసుకు సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్కి సంబంధించి జగన్ వేశారు కాబట్టి దానికి సంబంధించి విచారణ జరుగుతుంది. రోజువారీ విచారణలో భాగంగా నిందితులందరూ హాజరవుతున్నారు కాబట్టి జగన్ కూడా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే ఉంటుందని చెప్పేసి పోలీసులు అంటే కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఇక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా పూర్తిగా ప్రస్తుతం అయితే పోలీసులు భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. బయటి వ్యక్తులని ఎవరు కూడా ఇక్కడ ఉండకుండా మొత్తం రూప్ పార్టీని ఏర్పాటు చేసుకొని సాధారణంగా ఏ విధంగా ట్రాఫిక్ ఉంటుందో ఆ విధంగా మళ్లించే అవకాశం కనబడుతుంది. నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో మొత్తం పోలీసులు అదుపులోకి తీసుకొని ఇక్కడ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ దగ్గర జరిగిన ఘటన తర్వాత అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ కోర్టు దగ్గర అలాంటి ఘటన జరగకుండా అభిమానులు కావచ్చు, కార్యకర్తలని ఎవరిని కూడా ఇక్కడ రాకుండా పూర్తిగా ఇక్కడ పోలీసుల ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మరికొద్ది సేపట్లోనే జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టుకు రాబోతున్నారు. ఆయన అక్రమాస్తుల కేసుకు సంబంధించి న్యాయమూర్తి ఎదుట హాజరై తిరిగి ఇక్కడ నుంచి వెళ్తారు. కాబట్టి ఈ రోజు పెద్దగా ఎలాంటి విచారణ ఉండే అవకాశం కనబడట్లేదు. వ్యక్తిగతంగా రోజువారీ అటెండెన్స్ ఏ విధంగా ఉంటుందో నిందితులకు సంబంధించి ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి అటెండ్ అయ్యి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి ప్రస్తుతం అయితే అసెంబ్లీ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ చేరుకున్నట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి నాంపల్లి మీదుగా ఇక్కడ నాంపల్లి కోర్టుకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ పోలీసులు కూడా అలర్ట్ కావడం జరిగింది. ఎవరిని కూడా ఇటువైపు రాకుండా పూర్తిగా భద్రతను ఏర్పాటు చేసి ఇక్కడ ఆంక్షలు పెట్టడం జరిగింది. న్యాయవాదులను మాత్రమే కోర్టులోకి అనుమతిస్తున్నారు. మనం చూడొచ్చు పూర్తిగా ఎవరైతే బయట వ్యక్తులు కానీ ఇటు నుంచి వెళ్లే వారందరినీ కూడా ఇటువైపు రాకుండా పోలీసులు పూర్తిగా కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మరికొద్ది సేపట్లోనే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి ఆయన అభిమానులు కావచ్చు, ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ఎవరు కూడా ఇటువైపు రాకుండా పోలీసులు అయితే గట్టి భద్రతను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టుకి రాబోతున్నాడు. భారీగా అటు అభిమానులు కానీ లేదంటే కార్యకర్తలు కానీ జగన్ వస్తున్న నేపథ్యంలో అందరూ అక్కడికి చేరుకోవడం మనం చూస్తున్నాం. దాంతో పాటు ఏదైతే జగన్ అభిమానులు అలాగే వైసీపీ కార్యకర్తలు ప్రధానంగా ఫ్లెక్సీతో 2029లో రప్ప అంటూ కూడా ఏదైతే ఫ్లెక్సీని ఏర్పాటు చేశారో దానికి సంబంధించింది కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో భాగంగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పోలీసుల భద్రత అనేది ఇంకా పెంచారు. ఇప్పటికే అభిమానులు భారీగా చేరుకుంటున్న నేపథ్యంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ లేదంటే ఎటువంటి అసాంఘిక కార్యాలు కూడా జరగకుండా పోలీసుల పహారా అనేది ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. కోర్టు
ఆవరణలో కేవలం లాయర్స్ ని మాత్రమే, అడ్వకేట్లని మాత్రమే అనుమతి ఉంది. మనం చూస్తున్నాం ఇప్పటివరకు మా రిపోర్టర్ సురేష్ అందించిన లైవ్ లో కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. 6 ఏళ్ల తర్వాత జగన్ మళ్లీ విచారణలో భాగంగా నాంపల్లి కోర్టుకి హాజరవుతున్న నేపథ్యంలో పోలీసుల భద్రత అనేది భారీగా పెరిగింది. ఇప్పటికే మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకి అటు వైఎస్ జగన్ చేరుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటికే జగన్ 2013 నుంచి కూడా బెయిల్ మీద ఉన్నారు. ఆయన సీఎంగా ఉన్న నేపథ్యంలో వ్యక్తిగత మినహాయింపులను కూడా తీసుకున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు సిబిఐ ఖచ్చితంగా ఆయన వ్యక్తిగతంగా హాజరు అవ్వాల్సిందే కోర్టులని పట్టుబడిన నేపథ్యంలో ఇప్పుడు జగన్ హైదరాబాద్లోని నాంపల్లి కోర్టుకి చేరుకుంటున్నారు. ఇప్పటికే జగన్ ఇప్పటికే నాంపల్లి కోర్టుకి చేరుకున్న విజువల్స్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన లైవ్ లో చూస్తున్నాం. జగన్ తో పాటు ఆయన సెక్యూరిటీకి మాత్రమే అక్కడ అనుమతి లభించింది. కోర్టు ఆవరణ వరకు అభిమానులు కానీ కార్యకర్తలను కానీ పోలీసులు లోపలికి ఎలో చేయని పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇక జగన్ సిబిఐ విచారణలో భాగంగా కోర్టుకి హాజరైన నేపథ్యంలో భారీగా పోలీసులు భద్రత పెంచారు. అండ్ గేటు బయట వరకే ప్రతి ఒక్కరిని కూడా ఆపేస్తున్న తీరును కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన లైవ్ లో భాగంగా చూస్తున్నాం. ఇప్పటికే భారీగా జగన్ వచ్చిన నేపథ్యంలో కార్యకర్తలు అలాగే అభిమానులు అక్కడికి చేరుకున్నారు. రైట్ సురేష్, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? జగన్ మనం ఇప్పుడే కోర్టు లోపలికి వెళ్ళిన తీరును కూడా మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది సురేష్? జగన్మోహన్ రెడ్డి కోర్టుకు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం సిబిఐ కోర్టులోకి ఆయన వెళ్లారు. ప్రస్తుతం లోపలికి వెళ్లిన తర్వాత ఆయన వెహికల్ దిగి లోపలికి వెళ్లే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఆయన నాంపల్లి సిబిఐ కోర్టుకు రావడం జరిగింది. ఆ సిబిఐ కోర్టులో హాజరు కావడానికి, వ్యక్తిగతంగా హాజరు కావడానికి ఆయన ఈ రోజు కోర్టుకి రావడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు గేట్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. జగన్ లోపలికి వెళ్ళారు కాబట్టి అక్కడ కోర్టులో హాజరైన తర్వాత మళ్ళీ బయటికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్లి న్యాయమూర్తి ఎదుట సిబిఐకి సంబంధించి కేసులకు సంబంధించి ఆయన ఎదుర్కొంటున్నాడు కాబట్టి ఆ కేసుల్లో హాజరయ్యేందుకు ప్రస్తుతం కోర్టుకు రావడం జరిగింది. లోపల గతంలో ఏదైతే ఆయనకు వ్యక్తిగత మినహాయింపు ఉండేది కాబట్టి కోర్టు విచారణ జరిగిన సందర్భంలో ఆయన కోర్టుకు రాకపోయేది కాబట్టి ఇప్పుడు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పేసి కూడా కోర్టుకు రావాల్సిందే అని చెప్పేసి కూడా సిబిఐ కోర్టు అనుమతించడంతో ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం కోర్టుకు రావాలని చెప్పేసి కోర్టు ఆదేశించడంతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కోర్టుకు హాజరు కావడం జరిగింది. 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ సిబిఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి నిందితుడిగా కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుతం కేసు విచారణ తర్వాత ఇక్కడ నుంచి తిరిగి వెళ్లే అవకాశం ఉంది. ఇక రెగ్యులర్ గా విచారణకు సంబంధించి ఏదైతే విచారణ జరుగుతుందో ఆ విచారణకు ఖచ్చితంగా మళ్ళీ వస్తూనే ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం లోపలికి జగన్మోహన్ రెడ్డి వెళ్లడం జరిగింది కాబట్టి పోలీసులు ఇక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయన కోర్టులో హాజరైన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి తిరిగి వెళ్తారు. అప్పటి వరకు కూడా పోలీసులు ఇక్కడ ఆంక్షలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ టీమ్ తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు కాబట్టి జగన్ ఈ రోజు హాజరైన తర్వాత ఇంకా ఖచ్చితంగా మళ్ళీ కేసు విచారణ ఉన్న సందర్భంగా ప్రతిసారి కూడా విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఏ రోజు విచారణ అంటే గతంలో వారానికి ఒకసారి ఆయన పాదయాత్ర చేసే సమయంలో సిబిఐ కోర్టుకు వారానికి ఒకసారి విచారణకు హాజరయ్యేవారు కాబట్టి ఇప్పుడు కూడా ట్రయల్స్ ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో ఆ విచారణకు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కేసుకు విచారణకు హాజరు కావాలి. ఎందుకంటే ఆయన నిందితుడుగా ఈ కేసులో ఉన్నాడు కాబట్టి ఇప్పటికే 11 ఛార్జ్ షీట్లు కూడా సిబిఐ దాఖలు చేసింది. రెగ్యులర్ గా ఈ ట్రయల్ జరిగి ఈ కేసులో తీర్పు కూడా తొందరగా ఇవ్వాలని చెప్పేసి కూడా గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. కానీ ఆ డిశ్చార్జ్ పిటిషన్ ద్వారానే లేట్ అవుతుంది కాబట్టి జగన్ రెగ్యులర్ గా ఈ కోర్టు విచారణకు హాజరవుతే దానిపై నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ ఏదైతే సిబిఐ అభియోగాలు మోపిందో వాటికి సంబంధించి ఛార్జ్ షీట్ రూపంలో కోర్టు ముందు అన్ని విషయాలు కూడా ఉంచింది సంబంధించి ఛార్జ్ షీట్ రూపంలో కోర్టు ముందు అన్ని విషయాలు కూడా కాబట్టి ప్రస్తుతం ఈ రెగ్యులర్ గా విచారణ జరిగే అవకాశం ఉంటుంది. ఇక ప్రతిసారి వ్యక్తిగత హాజరు మినహాయింపుకు సంబంధించి ఆయన పిటిషన్ వేస్తే మళ్ళీ కోర్టు విచారించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి విచారణ జరిగిన సందర్భంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆయనతో పాటు ఈ కేసులో ఉన్నటువంటి నిందితులంతా కూడా విచారణకు హాజరవుతారు కాబట్టి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కోర్టు లోపలికి వెళ్ళాడు. కోర్టు గేట్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఎవరు కూడా ఇటువైపు ఉండకుండా పోలీసులు ఆంక్షలు ఏర్పాటు చేశారు కాబట్టి మరికొద్ది సేపట్లోనే ఆయన సిబిఐ న్యాయమూర్తి ముందు హాజరై తిరిగి మళ్ళీ ఇక్కడ నుంచి
వెళ్ళిపోతారు. జగన్ కాన్వాయ్ లో ఉన్నటువంటి 2 వాహనాలు మాత్రమే సిబిఐ కోర్టు వరకు పోలీసులు అనుమతించారు. మిగతా కాన్వాయ్ లో ఉన్నటువంటి వెహికల్స్ అన్ని కూడా ఏదైతే నాంపల్లి కోర్టుకు కొద్ది దూరంలోనే ఆపివేయడం జరిగింది. ఎందుకంటే ఆయన వెంట చాలా మంది జగన్ కు సంబంధించిన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువైపు మళ్ళీ ఎవరు రాకుండా ఎయిర్పోర్ట్ దగ్గర జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 2 వెహికల్స్ మాత్రమే ఇక్కడికి పంపించడం జరిగింది. ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసుకు సంబంధించి వ్యక్తిగతంగా హాజరు అయ్యేందుకు సిబిఐ కోర్టుకి రావడం జరిగింది. ప్రస్తుతం సిబిఐ కోర్టులోకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం జరిగింది. ఆయన విచారణ హాజరైన తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంది. సురేష్, అయితే ఇప్పటి వరకు జగన్ తో పాటు కోర్టు లోపలికి ఎవరెవరు వెళ్లారని చెప్పుకోవచ్చు? దాని తర్వాత ఈయన షెడ్యూల్ ఏ విధంగా ఉంది? జగన్ షెడ్యూల్ ఏ విధంగా ఆయన మళ్ళీ తిరిగి ఏపీకి చేరుకునే అవకాశం ఉందా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సురేష్? అంటే కోర్టులో హాజరైన తర్వాత మళ్ళీ కోర్టు విచారణ ముగిసిన తర్వాత తిరిగి వెళ్లే విధంగా ఆయన షెడ్యూల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిన్ననే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన షెడ్యూల్ ని విడుదల చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేట నుంచి నాంపల్లి కోర్టుకి వస్తాడని చెప్పేసి కూడా ఆయన సంబంధించిన వైసీపీ సంబంధించి షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. ఆయన అయితే యాక్చువల్ 11:30కి సిబిఐ కోర్టుకు రావాల్సి ఉంటుంది. ఒక్క 10 నిమిషాలు లేట్ గా ఆయన రావడం జరిగింది, లోపలికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఆయన ఇక్కడ సిబిఐ కోర్టులో ఎంత సమయం పడుతుంది అనేది కోర్టు న్యాయమూర్తి నిర్ణయం ప్రకారం ఉంటుంది. కాబట్టి ఆ విచారణ ఎదుర్కొన్న తర్వాత అక్కడ హాజరై మళ్ళీ తిరిగి సేమ్ బేగంపేట ఎయిర్పోర్ట్ కు వెళ్ళి అక్కడి నుంచి ఆయన లోటస్ పాండ్ నివాసానికి వెళ్తాడని చెప్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్ కి మధ్యాహ్నం తర్వాత వెళ్ళి అక్కడ నుంచి ఏపీ గన్నవరం ఎయిర్పోర్ట్ కి తిరిగి వెళ్ళనున్నారు. ఆ తర్వాత 3-4 గంటల ప్రాంతంలో మళ్ళీ అక్కడి నుంచి కర్ణాటక కూడా వెళ్తున్నాడని చెప్తున్నారు. కాబట్టి ఈ జగన్ కి సంబంధించి కోర్టు షెడ్యూల్ అయిపోయిన తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి 2:10 గంటలకి 10 నిమిషాలకి బేగంపేట ఎయిర్పోర్ట్ హైదరాబాద్ సంబంధించిన బెంగళూరుకి వెళ్తున్నట్టు చెప్తున్నారు. ఆయన షెడ్యూల్ ప్రకారం ఈ కేసు విచారణ తర్వాత నేరుగా జూబ్లీహిల్స్ లోని లోటస్ పాండ్ కు వెళ్లి అక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ కు వెళ్తారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరుకు తిరిగి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నట్టు కూడా సమాచారం ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. సురేష్, అయితే ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా హాజరవ్వాలని సిబిఐ అధికారులు ఏదైతే కోరిన విధం మనం చూస్తున్నామో, నెక్స్ట్ టైం మళ్ళీ కూడా వ్యక్తిగతంగా ఆయన హాజరయ్యే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ మినహాయింపు పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు కోర్టు మినహాయింపు ఇచ్చేది లేదు అని చెప్పేసి సిబిఐ కోర్టు చెప్పింది. కాబట్టి మళ్ళీ మరొకసారి కోర్టులో ఈ రోజు జరిగిన సిచ్యువేషన్స్ కావచ్చు, బేగంపేట నుంచి నాంపల్లి సిబిఐ కోర్టు వరకు వచ్చినటువంటి సెక్యూరిటీ కావచ్చు, పోలీసులు ఇచ్చిన సెక్యూరిటీ కావచ్చు, ఇదంతా కూడా సమయం వృధా అయ్యే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా సమయం వృధా అయ్యే అవకాశం ఉంటుంది. సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యక్తిగతంగా మినహాయింపు ఇచ్చి వర్చువల్గా విచారణకు హాజరయ్యే విధంగా కోరే అవకాశం కూడా కనబడుతుంది సిబిఐకి. జగన్ తరపు న్యాయవాదులు ఈరోజు విచారణ తర్వాత మరొకసారి కూడా ఖచ్చితంగా ఏదైతే కోర్టుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనబడుతుంది. ఈరోజు ఏదైతే రెగ్యులర్గా విచారణకు ఉంటుందో అందులో భాగంగానే జగన్ ఈరోజు కోర్టుకు వచ్చాడు. వ్యక్తిగతంగా హాజరైపోయి మళ్ళీ వెళ్తాడు. ఇలాంటి క్రాస్ ఎగ్జామినేషన్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఏం జరగవు. ఖచ్చితంగా కేవలం ప్రతి వారం కానీ ప్రతి నెలలో ఏదైతే కోర్టు వాయిదాలు వేస్తుందో ఆ వాయిదాల్లో నిందితులు ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన వారందరూ కూడా హాజరు కావాల్సి ఉంటుంది. అందులో ఉన్నటువంటి వారందరూ కూడా ఇప్పుడు కోర్టుకు వచ్చి వ్యక్తిగతంగా హాజరవుతున్నారు. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మినహాయింపు కోరుతూ పిటిషన్ వేసే అవకాశం ఉంది. సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు, తాను ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నాకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ సిబిఐ కోర్టులో మరొకసారి కూడా పిటిషన్ వేసే అవకాశం కనబడుతుంది. కాబట్టి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులోకి వెళ్ళి కోర్టు హాల్లో కూర్చోవడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే న్యాయమూర్తి ముందు వెళ్ళి హాజరయ్యే అవకాశం ఉంది. ఆయన కేసుకు సంబంధించి డీటెయిల్స్ వచ్చిన సమయంలో మళ్ళీ లోపలికి వెళ్ళి ఆయన హాజరై తిరిగి ఇక్కడ నుంచి నేరుగా జూబ్లీహిల్స్లోని లోటస్ పాండ్ నివాసానికి వెళ్ళనున్నారు.
రైట్, థ్యాంక్ యూ సురేష్. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ని ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని చెప్పి సిబిఐ అధికారులు పట్టుబడిన నేపథ్యంలో ఆయన ఇప్పటికే నాంపల్లి కోర్టుకి హాజరవడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు వ్యక్తిగతంగా హాజరు కాలేనంటూ కూడా ఆయన మినహాయింపు కోరుతూ పిటిషన్ ఆల్రెడీ దాఖలు చేశారు. అయితే కోర్టు దీన్ని తిరస్కరించింది. ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాలి అని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అటు ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి కోర్టుకి చేరుకున్నారు జగన్. ఇప్పుడైతే ప్రస్తుతానికి విచారణలో భాగంగా ఆయన కోర్టులో హాజరయ్యారు. దీని తర్వాత నెక్స్ట్ వాయిదా ఏ సమయానికి పడే అవకాశం ఉంది, మళ్ళీ వ్యక్తిగతంగా జగన్ హాజరు అవ్వాల్సిందే అని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేస్తుందా, లేదంటే ఇది వర్చువల్గా ఏదైనా చేసే అవకాశం ఉందా అనే డీటెయిల్స్ కూడా మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అటు ఏపీ నుంచి ఇటు హైదరాబాద్కి చేరుకున్న జగన్కి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఎయిర్పోర్ట్ నుంచి ఆయన్ని చూసేందుకు భారీగా తరలి రావడం కానీ, లేదంటే అభిమానులు అక్కడికి తరలి రావడం కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన సెకండ్ బాక్స్లో విజువల్స్లో భాగంగా చూస్తున్నాం. ఇక జగన్ వచ్చిన నేపథ్యంలో 2029లో రప్ప రప్ప అంటూ కూడా ప్లకార్డును పడుతూ కూడా వాళ్ళు ఏ విధంగా అయితే తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారో దానికి సంబంధించిన న్యూస్ను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. జగన్ 2.0 త్వరలో రానున్నట్లుగా కూడా వాళ్ళు ప్లకార్డులో ఏ విధంగా అయితే జగన్ ఫోటో వేసి కూడా చేశారో కూడా చూస్తున్నాం. మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతర అంటూ కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు జగన్ అభిమానులు. మరోపక్కన అభిమానులు కార్యకర్తలు భారీగా చేరుకున్న నేపథ్యంలో పోలీసులు భద్రతను పెంచారు. ఏదైతే జగన్ కోర్టులో హాజరయ్యి తిరుగు వెళ్లేంత వరకు కూడా పోలీసులు ఇదే విధంగా భద్రతని కొనసాగించే అవకాశం కూడా కనిపిస్తుంది. అండ్ కోర్టు ఆవరణలోకి కేవలం న్యాయవాదులని అలాగే జగన్ ని మాత్రమే అనుమతించారు అధికారులు. పోలీసులని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ అభిమానుల్ని కార్యకర్తల్ని కూడా నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఎందుకంటే భద్రత దృష్టి అని చెప్పుకోవచ్చు, లేదంటే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కార్యకర్తల్ని కానీ అభిమానులు కానీ ఎక్కడికక్కడ ఆపేస్తున్న తీరును కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇక 2013 నుంచి బెయిల్ పై ఉన్న జగన్ ఇప్పుడు కోర్టులో హాజరు అవడం కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు కూడా నేను హాజరు కాలేను అంటూ కూడా వ్యక్తిగత మినహాయింపు కోరారు జగన్, కానీ కోర్టు దానికి అంగీకరించలేదు. దీంతో అటు చాలా సంవత్సరాల తర్వాత కోర్టు మెట్లెక్కారు జగన్ అని చెప్పుకోవచ్చు. ఇక మళ్ళీ ఎప్పుడు మళ్ళీ దీనికి సంబంధించి వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది, మళ్ళీ ఏ సమయానికి జగన్ హాజరయ్యే అవకాశం ఉంది అనే డీటెయిల్స్ మనం ఈ విచారణ తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పుడే జగన్ కోర్టుకు రావడం కూడా మనం చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా ఏదైతే బ్యానర్స్ 2029లో మళ్ళీ రప్ప రప్ప అంటూ కూడా ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అవే పోస్టర్స్ కూడా ఇప్పుడు మళ్ళీ తెరపైకి వస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో కూడా కార్యకర్తలు 2029లో రప్ప రప్ప అలాగే మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతర అంటూ కూడా సినిమా డైలాగ్స్తో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ ప్లకార్డును చేత పట్టుకుని తమ అభివాదాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే దీన్ని దేనికి సంకేతం అనుకోవాలి అనేది కూడా ఒకటి ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. జగన్ 2.0ని చూస్తారు అంటూ కూడా జగన్ ఫోటో వేసి ఆ విధంగా వాళ్ళు ఫ్లెక్సీలను పట్టుకుని ఏం చేస్తున్నారు, అభివాదం చేస్తున్నారు. దానికి సంబంధించి ఇది దేనికి సంకేతం, ఎందుకు ఈ విధంగా సినిమా డైలాగ్స్తో రెచ్చగొట్టే విధంగా ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు అంటూ కూడా సర్వత్రా ప్రశ్నార్థకంగా మారిన తీరును కూడా మనం చూస్తున్నాం. అండ్ జగన్ ఇప్పుడు కూడా హాజరైంది విచారణకు మాత్రమే. విచారణకు హాజరైతే ఇటువంటి ప్లకార్డులు ప్రదర్శించడం ఏంటని కూడా వ్యతిరేకత మరోపక్క వ్యక్తం అవడం కూడా మనం చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా ఇటువంటి ఫ్లెక్సీలే కలకలం సృష్టించిన తీరు గతంలో మనం చూసాం. సేమ్ అదే రీతిలో ఇప్పుడు కార్యకర్తలు ఇప్పుడు జగన్ హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో హాజరైన నేపథ్యంలో అటువంటి ప్లకార్డులను తెరపైకి తీసుకొచ్చారు. మళ్ళీ అదే ప్లకార్డును చేత్తో పట్టుకుని జగన్కి వెల్కమ్ చెప్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎయిర్పోర్ట్లో జగన్ ఎప్పుడైతే ల్యాండ్ అయ్యారో ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నాంపల్లి కోర్టుకి చేరుతున్న క్రమంలో ఆయన చూసేందుకు వచ్చిన వైఎస్ఆర్ అభిమానులను చెప్పుకోవచ్చు, వైఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చెప్పుకోవచ్చు, జగన్ అభిమానులను చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ప్లకార్డులను చేతపట్టి జై జగన్ అంటూ కూడా నినాదాలు చేసిన తీరుని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం.